హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ ఫ్యామిలీలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా మన ఛానల్లో కామెంట్ చేయండి. ఈరోజు ఎల్బో పెయిన్కి చెప్పబోతున్నాను. మీరు ఎన్ని టాబ్లెట్స్ వాడినా కూడా పెయిన్ అనేది తగ్గదు. అప్పటికప్పటికి మాత్రమే తగ్గుతుంది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. మీరు అలాంటి ఇబ్బంది పడద్దు. ఎక్కువ టాబ్లెట్లు వాడడం వలన కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దయచేసి చెప్తున్నాను, ఇది ఒకసారి ట్రై చేయండి. ఎల్బో పెయిన్ ఉన్నవాళ్ళు కొబ్బరి నూనె తీసుకోండి. కొబ్బరి నూనె లేకున్నా పర్లేదు. ఒకసారి ప్రెస్ చేసి ఇలా రుద్దారంటే కనుక ఇక్కడి నుంచి క్రాస్ వస్తుంది కదా, ఈ క్రాస్ రుద్దాలి. ఈ కింద చేయి పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా రెండు పక్కల రుద్దండి, చాలా మంచిది. నేను గాజులు వేసుకున్నాను కాబట్టి ఇక్కడ వరకు వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రుద్దండి. ఇక్కడ 2 ఫింగర్స్ పెట్టి ఇక్కడ పెయిన్ఫుల్ పాయింట్ వస్తుంది. ఇక్కడ పెయిన్ ఎక్కువ తెలుస్తుంది. మీకు ఇక్కడ తెలియదనుకోండి, కొంచెం టచ్ చేసి చూడండి. ఒక్కొక్కరికి ఒక దగ్గర ఉంటుంది, ఒకరికైతే ఒక వేలు పెడతాను ఇక్కడ పాయింట్ ఉంటుంది. నాకైతే ఇక్కడ తెలుస్తుంది పెయిన్. ఇక్కడ తెలియని వాళ్ళు కొంచెం ఇటు సైడ్ చూడండి. పెయిన్ ఉన్న చోట మాత్రమే ప్రెస్ చేయండి. పెయిన్ చాలా బాగా తగ్గుతుంది. ఇక్కడ పెయిన్ ఉంటుంది కదా, ఇక్కడ ఇలా రబ్ చేయండి. అలా చేసిన తర్వాత ఇలా రుద్దండి. మీకు ఎంత మాత్రం పెయిన్ తట్టుకోగలుగుతారో అంత మాత్రమే రుద్దండి. ఎక్కువ ప్రెస్ చేస్తే పెయిన్ వస్తుంది. జెండు బామ్ పూసుకోండి, ఏం పర్లేదు. ఎక్కువ ప్రెస్ చేయకండి, తగు మాత్రం పెయిన్ వచ్చేంతవరకు పెయిన్ తెలిసేడుగా రఫ్ చేయండి. తర్వాత ఇలా రుద్దండి. ఇక్కడ వచ్చే పాయింట్ మన బాడీలో ఎలాంటి పెయిన్ ఉన్నా కూడా ఈ పాయింట్ ప్రెస్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ బోన్ దగ్గర మాత్రం ఉంటుంది. ఇక్కడ కూడా ప్రెస్ చేయండి. మీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ 30 టైమ్స్ ప్రెస్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఎక్సర్సైజెస్ చెప్పబోతున్నాను. రుద్దిన తర్వాత ఇలా ఎలానండి, తర్వాత పిడికిలు బిగించండి. ఇక్కడ పట్టుకోండి, సపోర్ట్ ఉంటుంది. తర్వాత ఇవి బాగా టైట్ చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగుంటుంది. పెయిన్ మీకు వెంటనే ఇక్కడ పెయిన్ ఉంది కదా, ఈ పాయింట్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ పెయిన్ తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ ఆన్లోనే ఉంటుంది కదా, కామెంట్ చేయండి. మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్రై చేయండి. మన ఛానల్ని షేర్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా నా ఛానల్లో కామెంట్ చేయండి.